మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. దయచేసి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కానీ, గత ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ కప్పిపుచ్చుకోవడానికి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో భాగంగా ఈరోజు కేఆర్ఎంబీకి అప్పగించొద్దని చెప్పి వారు చేస్తున్నటువంటి ఒక నాటకంలో దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని పడవద్దని చెప్పి కోరుతా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ నీటి కోసమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఆ నీటికి ఇప్పుడే మరి ప్రభుత్వం చూపించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం కానివ్వండి, ఇన్ని వందల టీఎంసీల నీటిని తరలించుకొని పోతా ఉంటే కూడా కేసీఆర్ గారు గమ్మున ఉండి 2016 కేసీఆర్ స్వయంగా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు వారు ఆంధ్ర రాష్ట్రం తరఫున సంతకం పెట్టి ఈ రాష్ట్రంలో 2099 టీఎంసీలు తెలంగాణకు సరిపోతాయని చెప్పేసి వారు ఒప్పుకొని మరి వారి తెలంగాణకు నష్టం చేస్తే, తెలంగాణకు అన్యాయం చేస్తే మరి అదే 2099 టీఎంసీలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాల నుంచి 2099కే కన్ఫైన్ అవుతున్న మాట వాస్తవమని మీకు తెలుసు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేఆర్ఎంబీ ఎందుకు మీరు వద్దనుకుంటున్నారో ఈ సభకు చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. దాదాపు 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో వారి సరిహద్దుల్లో 15 అవుట్లెట్స్ ఉన్నప్పుడు వారు తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి మనకు లేనప్పుడు మనం చేయగలిగింది ఏంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఒకవైపు ఈరోజు కూడా ఆ 15 అవుట్లెట్స్ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో వారు ప్రభుత్వం కంట్రోల్ తీసుకొని ప్రభుత్వం సిఆర్పిఎఫ్ పెట్టుకొని అక్కడ నీటిని దోసుకొని పోతా ఉంటే, తరలించుకొని పోతా ఉంటే ఆపే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పుడు మరి కేంద్రం ఇంటర్వ్యూన్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కేంద్రాన్ని ఇంటర్వ్యూన్ చేసి మరి కేఆర్ఎంబీ ద్వారా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉన్నది కదా అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 1956 యాక్ట్ ప్రకారం పచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి ఎన్ బ్లాక్ 811 టీఎంసీల నీరు, ఎన్ బ్లాక్ 811 టీఎంసీల నీటిని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు 299 మాత్రమే తీసుకొని 512 టీఎంసీలు తరలించుకుపోయినమాట వాస్తవం. అది అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగింది. అటువంటి అన్యాయం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిన పోరాటంలో మీరు తెలంగాణకు ఛాంపియన్ చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు అదే డాక్యుమెంట్ని సంతకం చేసి 8 సంవత్సరాలుగా ఇదే 299కి ఎందుకు కన్ఫైన్ అయినారో చెప్పాల్సిన బాధ్యత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్నది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 811 కాకుండా ఒకవేళ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీఆర్గనైజేషన్ యాక్ట్లో జరిగినటువంటి ఒకే తప్పు 2014 యాక్ట్లో గత ట్రిబ్యునల్ ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డ్స్ని కంటిన్యూ చేయమని, ఎగ్జిస్టింగ్ ట్రిబ్యునలే కంటిన్యూ అవుతుంది బచవత్ కమిటీ అని చెప్పారు. కాబట్టే కదా ఈరోజు 1956 యాక్ట్ చెల్లకుండా 2014 యాక్ట్ చెల్లడం వల్లనే కదా ఈరోజు మనకు నష్టం జరిగింది. ఒకవేళ 1956 యాక్ట్ ప్రకారం అయి ఉంటే whenever there is a reorganization of the state, కొత్తగా డిస్ట్రిబ్యూషన్ జరగాల్సినటువంటి మనం వాటా అడిగేటువంటి అధికారం మనకు ఉండేది. 50% వాటా మనం తీసుకునేటువంటి అధికారం మనకు ఉండేది. కానీ 1956 యాక్ట్ని 2014 యాక్ట్ ఓవర్కమ్ చేసిన తర్వాత 2014 యాక్ట్ ప్రకారం ఈరోజు మరి మళ్ళీ 299కి కన్ఫైన్ అయ్యే దుస్థితి మనకు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను అధ్యక్ష. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు కొత్త ట్రిబ్యునల్ గారు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినారు అధ్యక్ష. 7 సంవత్సరాలు స్పెషల్ లీవ్ పిటిషన్లో 7 సంవత్సరాలు వారు కోర్టులో మరి కేసు మీద నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఒకటే అడిగింది, మీరు కేసు విత్డ్రా చేసుకోండి, డెఫినెట్గా మేము దీని మీద యాక్ట్ అవుతాము, కొత్త రిఫరెన్స్ మేము ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ మొండిగా 7 సంవత్సరాలు కోర్టులో కేసు విత్డ్రా చేసుకోకుండా మరి సడన్గా
2022లో కేసు విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. అదే 7 years తర్వాత నేను చెప్తా ఉన్నాను. 2012లో విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. 2012లో విత్డ్రా చేసుకున్న తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం యాక్ట్ చేసి మరి 6 October 2023 రోజు కేంద్ర ప్రభుత్వం న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కింద మరి రీఆర్గనైజేషన్ కి మళ్ళీ దీనికి మరి ఇప్పుడు పబ్లిష్ చేస్తా ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇదే మీరు ముందే మీరు 2014 చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఐఎమ్ నాట్ డీలింగ్ సార్, లెట్ మీ కంప్లీట్ సార్, సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. కేసీఆర్ గారు ఆ రోజు ఒకటి ఐఎమ్ నాట్ డీలింగ్ సార్, 1 minute, లెట్ మీ కంప్లీట్ సార్, ఐల్ నాట్ టేక్ మచ్ టైం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకవేళ కేసీఆర్ గారు 2014లోనే ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదు అధ్యక్ష. కేవలం ఆంధ్ర ప్రాంతంలో కట్టేసినట్టు వారి మిత్రుడో వారి సహచరుడో ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం చేయడానికో, లేకుంటే అక్కడ ఆస్థాన గుత్తేదారు కృష్ణారెడ్డికి న్యాయం చేయడానికో వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లను అక్కడ నడుస్తూ ఉంటే, డే అండ్ నైట్, నెలల పాటు, సంవత్సరాల పాటు నడుస్తూ ఉంటే దాన్ని ఆపడానికి ఏ రోజు కూడా ఒక చర్య కూడా తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు కేసీఆర్ గారు అధ్యక్ష. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 2014 నుంచి మరి ఇప్పుడే మంత్రి గారు కూడా రిఫరెన్స్ లో చెప్తా ఉన్నారు, టెండర్ నోటీస్ పడ్డప్పుడు అపెక్స్ కౌన్సిల్ పిలిస్తే కూడా పోస్ట్ పోన్మెంట్ అడిగిండు తప్ప వెళ్ళేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే వారి చిత్తశుద్ధి ఎంత పాటిదో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది అధ్యక్ష. నేను మరి అదే మాదిరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చేసినటువంటి తప్పిదం కానీ, నష్టం కానీ, అదే మాదిరి కేసీఆర్ చేసినటువంటి నష్టం కానీ, ఇద్దరి వల్ల తెలంగాణ ప్రాంతంలో భారీ నష్టం జరిగిందన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఇప్పుడే చాలా అంశాలు మన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. ఎక్కడైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దగ్గర నుంచి ప్రతిరోజు 8 TMCల నీళ్లు దోసుకపోతా ఉంటే మరి ఎందుకు గత ప్రభుత్వం ఊరుకున్నది, మరి మన ప్రభుత్వం ఏం చర్య తీసుకోబోతున్నది ప్రస్తుత ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఆపే శక్తి మనకున్నదా, మరి 15 నాగార్జున సాగర్ ఉన్నటువంటి 15 అవుట్లెట్స్ కానీ, ఇక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ని కానీ మీరు ఏ రకంగా ఆపుతారు, ఏ రకంగా నీటిని ఆపే ప్రయత్నం చేస్తారు, ఏ రకంగా మరి ఈ రాష్ట్రానికి మేలు చేస్తారో చెప్పాల్సిన అవసరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నది అధ్యక్ష. అదే మీరు కేఆర్ఎంకి ఇచ్చేసేయండి, అన్ని చేపిస్తాం. సో నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను మొన్న జరిగినటువంటి మీటింగ్స్ గురించి కూడా పదే చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2016లో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కలిసి నిర్ణయం తీసుకున్నటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, దాంట్లో ఉన్నటువంటి మరి అంశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష. ఇద్దరు కూడా ఒప్పుకొనే ఆ నీటి డిస్ట్రిబ్యూషన్కి ఒప్పుకున్న తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినట్టు కూడా మరి ఎజెండా ఐటమ్ వైజ్ దీంట్లో రాసి ఉంది అధ్యక్ష. అది కూడా నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు సెకండ్ మీటింగ్ కూడా అదే మాదిరి కొత్త ప్రభుత్వం వచ్చినాక అధ్యక్ష, కొత్త ప్రభుత్వం వచ్చినాక 17/1/2024 ఇప్పుడే హరీష్ రావు గారు కూడా పోర్ట్ చేశారు అధ్యక్ష. మరి దాని విషయంలో కూడా కేఆర్ఎంకి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా మరి దాంట్లో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచో లేకుంటే సెక్రటరీ టు ద గవర్నమెంట్ లెటర్ పంపించాడు అధ్యక్ష. ఆ లెటర్ ఏం చెప్తుంది, సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెటర్ పంపించారు 27 జనవరి. దీంట్లో కూడా కేఆర్ఎంబికి నేను అప్పగిస్తలేనని చెప్పట్లేదు అధ్యక్ష, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే డిమాండ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి కేఆర్ఎంబికి అప్పగిస్తానని చెప్పని ముఖ్యమంత్రి గారు జనవరి 27 రోజు ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సడన్గా ఈరోజు ఎందుకు వారి మైండ్ సెట్ చేంజ్ అయిందో నాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా
ఫిబ్రవరి ఒకటో రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా మంత్రి గారిని కలిశారు అధ్యక్ష. అది అఫీషియల్ మీటింగా లేకపోతే క్యాజువల్గా వారు కలిశారా కానీ 2 గంటల పాటు వారు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు అధ్యక్ష. చాలా అంశాలు మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు